హాయ్ అండి. మజ్జిగ మజ్జిగ చారుకి కావలసిన పదార్థాలు: పసుపు, కారం, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. నేను మజ్జిగ పులుసులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. వేసుకుని బాగా కలుపుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసాను. సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఈ మజ్జిగ పులుసులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తున్నాం కాబట్టి వేపుకొని అవసరం లేదు. కొంతమంది ఇందులో వేసుకుంటారు. నేను బిర్యానీ చేశానండి. అందులోకి కొంచెం నిన్న మజ్జిగ పులుసు పెట్టాను. అందులో ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరకాయలు వేసాను. ఆ మజ్జిగ పులుసు ఉంటే ఇంకా మజ్జిగ చారు పెట్టేద్దాము. చిక్కుడుకాయ కూర ఉండండి, అందులోకి బాగుంటుందని ఈ మజ్జిగ పులుసు పెడుతున్నాను ఇప్పుడు. అందుకు ఇవి సరిపోతాయండి. కొంచెం ఇందులో సరిపోతుంది. బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఇలా కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు వేసుకుంటే, ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు బాగా వేసాక కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని మజ్జిగ బాగుంటుందండి. ఒకసారి చేస్తాను నేను, చాలా బాగుంటుంది. బాగా వేసుకొని ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటే, నేను ఆల్రెడీ ఇందులో వేసాను కాబట్టి అందులో వేయలేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని మజ్జిగ పులుసు మీరు కావాలితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కట్టేసుకోండి. పోపు బాగా కొంచెం వేగింది కదండి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ వచ్చింది కదా. కొంచెం మజ్జిగ పులుసులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చిక్కగా ఉంది కదా మరుగుతుంది. కొంచెం ఇలా కలుపుకొని కొంచెం ఇలా అయ్యాక ఇది మిశ్రమాన్ని మజ్జిగ పులుసు కలర్కి క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి సాల్ట్, కారం, ఉప్పు, పసుపు కూడా వేసాం. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మజ్జిగ చారు అంటారు చాలామంది. ఘాటు సూపర్. మజ్జిగ పులుసు ఇందులో బౌల్లోకి తీసుకుందాం.
కొంచెం పెద్ద బౌల్ తీసుకొని అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. బౌల్లోకి తీసుకున్నాం మజ్జిగ పులుసుని వేసుకొని కూడా ఇంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి చెప్తాను. ఎలా ఉందో కొంచెం టేస్ట్ చూసి చెప్తాను మీకు. బాగుందండి, పుల్ల పుల్లగా. కొంచెం సాల్ట్ తగ్గింది, కాకపోతే మనం ఎనీ టైం ఎప్పుడైనా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం చాలా బాగుంది, సూపర్ టేస్ట్. నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.